బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మీరు ఓటు వేయకపోతే మా ముగ్గురి శవాలను చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఓటు వేసి లీడ్ ఇస్తే విజయ్ యాత్రకు వస్తాను, లేదంటే మా శవయాత్రకు మీరు రండి అంటూ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఇది ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా ఉందంటూ గత ఏడాది నవంబర్లో హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నేను అమాయకుణ్ణి, ఎలాంటి నేరం చేయలేదు, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులో ఇరికించారు. ఇక కమలాపూర్ బస్టాండ్ ఏరియాలో నేను వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన పోలీసులు 24 గంటలు ఆలస్యంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షులందరూ ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. ఒక్క స్వతంత్ర సాక్షి కూడా లేరు. ఈ నేపథ్యంలో కేసు కొట్టివేయమని పేర్కొన్నారు. ఈ పిటిషన్ జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మీరు ఓటు వేయకపోతే మా ముగ్గురి శవాలను చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఓటు వేసి లీడిస్తే విజయ్ యాత్రకు వస్తాను, లేకుంటే మా శవయాత్రకు మీరు రండంటూ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఇది ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా ఉందంటూ గత ఏడాది నవంబర్లో హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నేను అమాయకుణ్ణి, ఎలాంటి నేరము చేయలేదు, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులో తనను ఇరికించారు. కమలాపూర్ బస్టాండ్ ఏరియాలో నేను వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన పోలీసులు 24 గంటల ఆలస్యంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షులందరూ ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. ఒక్క స్వతంత్ర సాక్షి కూడా లేరు. ఈ నేపథ్యంలో కేసు కొట్టివేయండి అంటూ పేర్కొన్నారు. ఈ పిటిషన్ జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మీరు ఓటు వేయకపోతే మా ముగ్గురి శవాలను చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఓటు వేసి లీడిస్తే విజయ్ యాత్రకు వస్తాను, లేదంటే మా శవయాత్రకు మీరు రండంటూ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఇది ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా ఉందంటూ గత ఏడాది నవంబర్లో హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నేను అమాయకుణ్ణి, ఎలాంటి నేరము చేయలేదు, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులో ఇరికించారు. కమలాపూర్ బస్టాండ్ ఏరియాలో నేను చేసిన వ్యాఖ్యలు దీనిపై ఆరోపించారు పోలీసులు. 24 గంటల్లో ఆలస్యంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షులందరూ ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. ఒక్క స్వతంత్ర సాక్షి కూడా లేరు. ఈ నేపథ్యంలోనే కేసు కొట్టివేయండి అని పేర్కొన్నారు. ఈ పిటిషన్ జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట నేడు విచారణకు రానుంది.